రోహిత్ శర్మ. ఇప్పుడు ఈ స్టార్ ప్లేయర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి ఫోకస్ హిట్ మ్యాన్ పైనే పడబోతోంది. కెరీర్లో రోహిత్కు చివరి మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీనే అనే చర్చ ఉంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో హిట్ మ్యాన్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్లో రోహిత్ డిఫరెంట్ ప్లేయర్. ఓపెనర్గా ఇప్పటికే ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే వరల్డ్ కప్లోనూ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అగ్రెసివ్ ఆట తీరుతో ప్రత్యర్థులను పరేషాన్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిందన్న మాటే గాని హిట్ మ్యాన్ మాత్రం బ్యాటింగ్ స్కిల్స్తో పరేషాన్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. సహచర ప్లేయర్లు విఫలమైన చోట హిట్ మ్యాన్ మాత్రం ఇరగదీశాడు. 3 మ్యాచ్ల సిరీస్లో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ విధ్వంసం మామూలుగా సాగలేదు. అయితే టెస్ట్ ఫార్మాట్లోనే టీమిండియా కెప్టెన్ ఇబ్బంది పడ్డాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో విఫలమయ్యాడు. బ్యాటర్గాను ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్గాను అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో భారత్ సిరీస్ను కోల్పోవడంతో విమర్శలు పెరిగాయి. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్కు ఏమీ కలిసిరాలేదు. బ్యాటర్గా విఫలమయ్యాడు. కెప్టెన్గాను తన మార్కు చూపించలేకపోయాడు. రోహిత్ రిటైర్ కావాల్సిందే అనే చర్చ ఎక్కువైంది. దాదాపు 15 ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్నా ఇప్పుడు రోహిత్ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే టెస్టులతో పోల్చితే వన్డేలు విభిన్నం. 50 ఓవర్ల ఫార్మాట్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన రికార్డు టీమిండియా కెప్టెన్ పేరిట ఉంది. దుబాయ్లో హిట్ మ్యాన్కు తిరుగుండదని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక్క బిగ్ ఇన్నింగ్స్ ఆడితే రోహిత్ను ఆపడం కష్టమంటున్నారు. వైట్ బాల్ ఫార్మాట్లో హిట్ మ్యాన్ డేంజరస్ బ్యాటర్ అని తేల్చి చెబుతున్నారు. ఇదే టైంలో టచ్లోకి వచ్చేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ రంజీల్లో బరిలోకి దిగబోతున్నాడు. 10 సంవత్సరాల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడబోతున్నాడు. ముంబై తరఫున జమ్మూ కశ్మీర్పై ఆడబోతున్నాడు. చివరిగా 2015లో రోహిత్ రంజీ మ్యాచ్ ఆడాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తున్నందున అందరి దృష్టి హిట్ మ్యాన్పై పడబోతోంది. ఇదే అంశంపై ముంబై రంజీ టీం కెప్టెన్ రహానే రియాక్ట్ అయ్యాడు. రోహిత్ పరుగుల దాహం తీరలేదన్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో మెరుగైన ప్రదర్శన చేశాడన్నాడు. ఫామ్ అందుకుంటే రఫ్ ఆడించేస్తాడన్నాడు. ప్రతి ఆటగాడి కెరీర్లో పూర్ ఫామ్ అనేది సాధారణ విషయమే అన్నాడు. హిట్ మ్యాన్ పరుగుల మోత మోగిస్తాడనే నమ్మకం ఉందన్నాడు. మొత్తానికి రోహిత్ ఎఫెక్ట్తో రంజీ మ్యాచ్కు క్రేజ్ పెరిగిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.